ఓకే. అయితే ఇందులో మనం యూరోపియన్ అడ్వెంట్స్ అంటే యూరోపియన్‌లు మన భారతదేశానికి వచ్చినప్పుడు మనం చూద్దాం. అయితే మనందరికి తెలుసు ఒట్టోమన్ ఎంపైరు మనకి ఈ సీ రూట్‌ని ఇండియా ద్వారా ఎళ్ళే మెడిటేరియన్‌ని ఆక్యుపై చేసిన తర్వాత చాలామంది యూరోపియన్స్ ఇండియాకి సీ రూట్‌ని కనిపెట్టడానికి స్టార్ట్ చేశారు. అప్పట్లో పవర్‌ఫుల్ కంట్రీస్ ఎవరు? స్పెయిను, పోర్చుగల్లు. వీళ్ళిద్దరి మధ్య ట్రీటీ ఆఫ్ టార్డెసిలస్ జరిగిందన్నమాట 1494లో. అయితే ఇదంతా పక్కన పెడితే యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ టైంలో మేజర్ యూరోపియన్ పవర్స్ మన ఇండియాకొచ్చినవి పోర్చుగీసు 1498లో వచ్చారు. అంటే వాస్కో డి గామా మనకి ఇండియాకి సీ రూట్ కనిపెట్టాడని మనందరికీ తెలుసు. పోర్చుగీసు 1498లో వచ్చారు. తర్వాత డచ్ 1602లో వచ్చారు. తర్వాత మూడో వ్యక్తిగా ఎవరొచ్చారు? ఇంగ్లీషు 1608లో వచ్చాడు. తర్వాత డానిష్ 1616లో వచ్చారు. తర్వాత ఫ్రెంచు 1664లో వచ్చారు. ఇలా ఈ ఐదుగురు భారతదేశానికి వచ్చారన్నమాట. ఇవే మేజర్ యూరోపియన్ పవర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే పోర్చుగీస్ ఎప్పుడొచ్చారని చెప్పాను? 1498లో కదా! పోర్చుగీస్ యొక్క కింగ్ హెన్రీ మాట. ఈ హెన్రీ ఇతనొక ఇన్‌స్టిట్యూట్ పెడతాడు. లిస్బన్ స్కూల్ పెడతాడన్నమాట. అంటే నావిగేషన్ చేయడానికి. అందులో బార్తలోమ్ డయాజు 1487లో ఫస్ట్ యూరోపియన్ మాట ఈక్వేటర్ దాటి ఇండియన్ ఓషన్‌లోకి అడుగుపెట్టింది. బార్తలోమ్ డయాస్. కాకపోతే సక్సెస్‌ఫుల్ అవ్వడు. మళ్ళీ తిరిగి వెనక్కెళ్ళిపోతాడు. ఆఫ్రికా కాంటినెంట్ వరకు వచ్చి అయితే దాన్నే ఈ కింగ్ హెన్రీ ఏమంటాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే పోర్చుగీస్‌లో 1497లో వాస్కో డి గామా అనే వ్యక్తి యూనో కింగ్ ఇమ్మాన్యుయల్ ద్వారా ఆర్డర్ చేయబడి కాలికట్‌కి మే 17 అయితే ఇక్కడ చాలా స్టోరీస్ ఉంటాయి. అతను కూడా ఏంటంటే వెళ్ళి అక్కడ మడగాస్కర్‌లో ఆగి అక్కడ ఇబిన్ మొహమ్మద్ ఒకడి ద్వారా ఇండియాకి సీ రూట్ కనుక్కుంటాడని అందరికీ తెలుసది. కాపోతే ఆయన పేరొచ్చింది. అయితే కలకత్తాలోని మే 17, 1498 మే 17 తారీఖు 1498ని బ్లాక్ డే అంటాం. అక్కడ ఒక కింగ్ జోమరిన్ అంటే ఒక లోకల్ హిందూ రూలర్ మాట. అతన్ని కలుసుకొని అక్కడ కొన్ని గూడ్స్‌నైతే కొనుక్కొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళడం అయితే జరిగింది మాట. అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇండియాకి సీ రూట్ కనిపెట్టడం, ఇంకా అందరూ యూరోపియన్‌లు అదే దారి పట్టుకొని ఇండియాకి వచ్చేయడం మొదలుపెట్టారు. అయితే ఫస్ట్ ఫ్యాక్టరీ ఆఫ్ పోర్చుగీస్ కాలికట్ 1500 అంటారు గానీ, బట్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే అసలు ఎందుకు యూరోపియన్‌లు ఈ యొక్క మన ఇండియాకి రావాలి? బికాజ్ వితౌట్ వాళ్ళకి రిఫ్రిజరేషన్ లేకపోతే వాళ్ళ ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఈ స్పైసెస్ వల్ల ఏంటంటే ఫుడ్ అనేది నిలవ ఉండడం, స్పాయిల్ అవ్వకుండా మీట్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అందుకు. అయితే 1503 అంటే 1503లో ఫస్ట్ పోర్చుగీస్ ఫ్యాక్టరీ అనేది సెటప్ చేశారు. ఎక్కడ? కొచ్చిన్. కొచ్చి మాట. కొచ్చిలో ఫస్ట్ పోర్చుగీస్ ఫ్యాక్టరీ సెటప్ చేశారు 1503లో. తర్వాత 1505లో సెకండ్ పోర్చుగీస్ ఫ్యాక్టరీ. యూ నో కాన్నూర్. కన్నూర్ అంటారు. కన్నూర్‌లో సెకండ్ పోర్చుగీస్ ఫ్యాక్టరీ 1505లో పెట్టడం అయితే జరిగిందన్నమాట. అయితే తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రాన్సిస్కో డి అల్మైడా. ఈయనే 1505-1509 ఫస్ట్ పోర్చుగీస్ వైస్‌రాయ్ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి స్టోరీ మొదలవుతదన్నమాట. ఫస్ట్ పోర్చుగీస్ వైస్‌రాయ్ ఇన్ ఇండియా. ఇతనే బ్లూ వాటర్ పాలిసీని తీసుకొస్తాడు. అలాగే ఇతనే ఫోర్ట్ అంజిదీవా, అంజిదీవా అంటే దీన్నే అంజదీవా ఐలాండ్ అని కూడా అంటారు. దీన్ని కన్‌స్ట్రక్షన్ చేశాడన్నమాట. ఓకేనా? సో, ఇంక తర్వాత ఆల్ఫెన్సో డి అల్బరిక్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనకిక్కడ ద గ్రేటెస్ట్ వైస్‌రాయ్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఆల్ఫెన్సో డి అల్బరిక్‌ని. తర్వాత నెక్స్ట్ వచ్చేవాడన్నమాట. వీడేం జేస్తాడంటే మొత్తం పోర్చుగీస్ ట్రేడింగ్ సెంటర్స్ అన్నిటిని కూడా ఎక్స్‌పాండ్ జేస్తాడు. అండ్ కొచ్చిన్‌ని హెడ్ క్వార్టర్స్‌గా ఉంచుతాడు. అయితే ఈ ఆల్ఫెన్సో డి అల్బరిక్ గోవాని కూడా ఆక్యుపై చేసుకుంటాడు ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్. ఆదిల్ షా మాట. 1510లో యాక్చువల్‌గా తిమ్మ ఇతనికి విజయనగర ఎంపైర్ శ్రీకృష్ణదేవరాయలు హెల్ప్ చేస్తాడు. 1510లో ఆదిల్ షా మాట సుల్తాన్ ఆఫ్ బీజారు గోవాని ఆక్యుపై చేసుకుంటాడమాట. మన ఆల్ఫెన్సో డి అల్బరిక్. ఓకేనా? ఈ విధంగా అలాగే డామన్ అండ్ డియ్యూ కూడా తీసుకుంటాడు. మలేషియా, డామన్ అండ్ డియ్యూ వర్ ఆల్సో బాట్ అండర్ పోర్చుగీస్‌కి వచ్చేసింది. అయితే బెంగాల్‌లో కూడా హూగ్లీ అండ్ బలసోర్ అని చెప్పి 2 ప్రాంతాల్ని పోర్చుగీస్ ట్రేడింగ్ సెంటర్స్‌గా పెట్టుకుంటారు. అయితే చాలా ఎఫిషియంట్‌గా జరుగుతుంది. అండ్ అలాగే వీడు చేసేదేంటంటే హి అబాలిష్డ్ ద సతీ. పోర్చుగీస్‌లోని ఆ ఏరియాలోని సతీ చేయడానికి ఇతను ఒప్పుకోలేదు. ఆల్ఫెన్సో డి ఆల్బరిక్ అబాలిష్డ్ ఇన్ సతీ తన రూల్‌లో. హి ఇంట్రొడ్యూస్డ్ న్యూ ప్లాంట్స్ టొబాకో, కాష్యూ ప్లాంట్స్. టొబాకో, కాష్యూ ప్లాంట్స్ కొత్త కొత్త రకమైన కొబ్బరి బొండాల చెట్లని అక్కడ
ఇన్వెంట్ చేయడం అయితే జరిగింది. సో, ఇతను ఈ విధంగా చేశాడనమాట. ఇతని తర్వాత వచ్చిన వాడే నీనో డి కున్హా. నీనో డి కున్హా. సో, నెక్స్ట్ పోర్చుగీస్ వైస్‌రాయ్ మాట. వీడేం చేస్తాడంటే కొచిన్ హెడ్ క్వార్టర్స్‌గా ఉండేదాన్ని గోవా హెడ్ క్వార్టర్స్‌గా మారుస్తాడనమాట. సో, తర్వాత గోవాని ఇంకా అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ అని చెప్పేసి చేస్తాడు. ఈడు ఏం చేస్తాడంటే బెస్సైన్ అనే ఒక ప్రాంతం ఉంటది. అంటే దీన్నే వసై అని కూడా అంటారు. ఇది బహదూర్ షా అనే ఒక రాజు ఒక పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఇది గుజరాత్‌లో ఉంది. అయితే ఒకసారి ఏం చేస్తాడంటే, ఈ బహదూర్ షా ఆఫ్ గుజరాత్ ఏంటంటే హెల్పింగ్ హిమ్ ఇన్ బ్యాటిల్ అగైన్స్ట్ హుమయూన్ మాట. ఇతను హుమయూన్‌కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. అయితే అలా వ్యతిరేకించే హుమయూన్ ఏం చేస్తాడంటే అప్పుడు ఓడిపోతాడు. ఎందుకంటే పోర్చుగీస్ హెల్ప్ తీసుకుంటాడు ఈ బహదూర్ షా. అయితే ఒకరోజు ఏమవుతదంటే, ఈ నీనో డీచ్ కున్హా ఒకసారి బోట్‌లోకి పిలుస్తాడు. మా విందిస్తాను ఒకసారి బోట్‌లోకి రండి మీరు. ఎవరిని తీసుకురావద్దు. మీ ఒక్కరికి స్పెషల్ అని చెప్పి విందుకు పిలుస్తాడు. సర్లే అని చెప్పి బహదూర్ షా ఏం చేస్తాడంటే గుజరాత్‌లోని వాళ్ళ యొక్క బోట్‌లోకెళ్తాడనమాట. పిచ్చ కొట్టుడు కొట్టి బహదూర్ షాని చంపేస్తాడనమాట. చంపేసి పోర్చుగీస్ షిప్‌లోనే 1537లో జరుగుతది ఇన్సిడెంటు. ఆ విధంగా బహదూర్ షాని చంపేస్తాడనమాట. ఓకేనా? సది. అలాగే బెంగాల్‌లో కూడా దాని బెంగాల్‌లో ఉండే హెడ్ క్వార్టర్స్ ఏవని చెప్పాను నేను? హూగ్లీ. హూగ్లీ ఈస్ ద బెంగాల్ హెడ్ క్వార్టర్స్ అని మనం చెప్పుకోవచ్చుమాట. అయితే 1661లో పోర్చుగీసు ఒక స్పెయిన్‌లోని వార్ జరుగుతుందన్నమాట. అయితే స్పెయిన్‌లో వార్ జరుగుతుందంటే పోర్చుగీస్ ఇంగ్లాండ్ యొక్క సపోర్ట్ అడుగుతుంది. అప్పుడు ఈ సపోర్ట్ ఇవ్వాలంటే అప్పట్లో మ్యారేజ్‌లే చేసేవాళ్ళమాట. ఇద్దరి మధ్య బాండ్ క్రియేట్ అవ్వాలని. అప్పుడు మ్యారేజ్ ఏమవుతదంటే పోర్చుగీస్ యొక్క యువరాణి ప్రిన్సెస్ క్యాథరిన్‌ని ఇంగ్లాండ్ యొక్క రాజు చార్లెస్ టూకిచ్చి పెళ్లి చేస్తారన్నమాట. ఆ పెళ్లి చేసినప్పుడు కట్నం కింద ఈ ఇండియాలోని సదరన్ బొంబాయి ఏదైతే బొంబాయి ప్రొవిన్స్ వీళ్ళు ఆక్యుపై చేశారో, ఆ బొంబాయిని ఇంగ్లాండ్‌కి ఇచ్చేస్తారు. 1661. ఆ తర్వాత 1739లో మారతాస్ ఏం చేస్తారంటే సాల్సెటే, బెస్సైన్ ఈ 2 ప్రాంతాలని క్యాప్చర్ చేసుకుంటారు. దీన్నే బ్యాటిల్ ఆఫ్ బెస్సైన్ అంటారన్నమాట. 1739లో జరుగుతుంది. ఇక్కడి నుంచే పోర్చుగీస్ టెరిటరీలనేవి డిక్లైన్ అవ్వడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఫైనల్‌గా పోర్చుగీస్ డిక్లైన్ అయిపోయి 17థ్ సెంచరీ కల్లా పోగొట్టుకుంటూ వచ్చేసారు. చివరికి వాళ్ళ చేతిలో మిగిలింది గోవా, డామన్, డియు. 1961 వరకు ఉంటారు. యాక్చువల్‌గా భారతదేశానికి ఫస్ట్ వచ్చింది పోర్చుగీసే. లాస్ట్ వెళ్ళిపోయింది కూడా పోర్చుగీసే. ఈవెన్ ఇంగ్లాండ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా సరే పోర్చుగీస్ వాళ్ళు 1961 వరకు ఉన్నారు. అంటే ఆపరేషన్ విజయ్ 1961 మాట. అది. అసలు ఎందుకు ఓడిపోయారు పోర్చుగీస్ వాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుడ్ లీడర్‌షిప్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరప్షన్ అనేది ఎక్కువైపోయింది. అయితే వాళ్ళ హోమ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని నెగ్లెక్ట్ చేసేసారు. ఎందుకంటే పోర్చుగల్ అనేది స్పెయిన్‌తో మెర్జ్ అయిపోయింది 1580లో. మెర్జ్ అయిపోవడం వల్ల వాళ్ళేంటంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడే బ్రెజిల్ కనిపెట్టారన్నమాట. బ్రెజిల్‌ని డిస్కవర్ చేశారు. సో, వీళ్ళ అటెన్షన్ మొత్తం కూడా బ్రెజిల్ మీదకెళ్ళిపోయింది. ఈ ట్రీటీ ఆఫ్ టార్డసైల్స్ బిట్వీన్ స్పెయిన్ అండ్ 1494 ఇంకా అది క్యాన్సిల్ అయిపోయినట్లే. సో, ఆ విధంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేసేసారన్నమాట. సో, అదొక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఈ పోర్చుగల్ ఎప్పుడైతే సైడ్ అయిపోయిందో తర్వాత డచ్ అండ్ ఇంగ్లీష్ మారిటైమ్స్ పవర్‌లోకి రావడం జరిగాయన్నమాట. అయితే వీళ్ళ వల్ల ఇంపాక్ట్ ఏమైంది అంటే, ఇంపాక్ట్ ఏం లేదు. స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మలబార్ రీజియన్‌లో అలాగే కొంకన్ కోస్ట్‌లో క్రిస్టియానిటీని బాగా స్ప్రెడ్ చేశారు. లైక్ మిషనరీస్ ఒక వ్యక్తిని తీసుకొస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ అని చెప్పి ఫాదర్ ఆఫ్ మొనసెరేట్ అని చెప్పేసి ఇతను ఒక క్యూ రోల్ ప్లే చేశారన్నమాట. 1540లో గోవాలో అన్ని టెంపుల్స్‌ని డిస్ట్రాయ్ చేసేసారు. 1540లో ఆల్ టెంపుల్స్ ఆఫ్ గోవా వర్ డిస్ట్రాయిడ్ అని చెప్పొచ్చు మనం. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మనుషుల్ని మార్చేస్తాడు. ఈ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి. సో, అది మాట. అలాగే వెస్టర్న్ ఎడ్యుకేషన్‌ని ఇంపాక్ట్ చేయడం, నేటివ్ లాంగ్వేజు, ప్రింటింగ్ ప్రెస్‌ని పెట్టడం. ఆ ప్రింటింగ్ ప్రెస్ కూడా దేనికి? బైబిల్‌ని ప్రింట్ చేయడానికి. ఓకేనా? ఈ కెనడాకి తీసుకొచ్చారు. అండ్ మలయాళం లాంగ్వేజ్‌లో కూడా తీసుకొచ్చారు. అంటే చూడండి ఏ విధంగా స్ప్రెడ్ చేశారో. అలాగే కొన్ని కొత్త రకం క్రాప్స్‌ని తీసుకొచ్చారు. లైక్ టొబాకో అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్ లైక్ పొటాటో, లేడీ ఫింగర్, స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్స్, క్యాష్యూ, ఆల్మండ్ మరి ఇవన్నీ తీసుకొచ్చారు. అలాగే పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే మొఘల్స్ యూజ్ ఆఫ్ ఫీల్డ్ గన్స్ అంటే మ్యాచ్ లాక్స్ అంటారన్నమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ గన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి గన్ వెపన్స్ మొఘల్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకేనా? అలాగే కార్టేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే కార్టేజ్ సిస్టమ్ అంటే సీ పాస్ మాట. సముద్రంలోకి రావాలంటే నీకొక పాస్ ఉండాలి. అంటే దీన్ని ఇండియన్ ఓషన్ రీజియన్‌లో ఉంటుందన్నమాట.
సో, ఆ తర్వాత అరబ్బులకి, పర్షియన్‌లకి డామినేట్ చేయడం. అరబ్బులు ఆల్రెడీ డామినేట్ చేసేసారులెండి అది. అది మనందరికీ తెలిసిందే. నేవల్ పవర్‌ని పెంచుకున్నారు. అలాగే ముస్లిం యొక్క డామినెన్స్‌ని సప్రెస్ చేశారు. ఓకేనా? సో, అది. ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఇండియా మీద పడిందమాట. సో, అది. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు.